ఎక్స్క్యూజ్ మీ, అడ్వకేట్ శ్రీనాథ్ గారు వచ్చారా? ఏ ఊరు? ఈ ఊరే. అలా కూర్చోండి, చూసి చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, శ్రీనాథ్ గారు రూమ్ నెంబర్ 9లో ఉన్నారు, రండి చూపిస్తాను. శ్రీనాథుడు శృంగారాన్ని తాటాకుల మీద పోశాడు, ఈ ప్రేమనాథుడు ఫిలిం మీద కెక్కిస్తున్నాడు. కమాన్. రూమ్ నెంబర్ 9 ఎవరిది? అది మేనేజర్ గారి ప్రైవేట్ రూమ్. మేనేజర్ గారి ప్రైవేట్ రూమ్. హలో, పోలీస్ స్టేషన్. ఎవరు? శ్రీకాంత్ మాట్లాడేది? నేను రా, శ్రీనాథ్ మాట్లాడుతున్నాను. అలెగ్జాండర్ స్టార్ హోటల్ లేదు? నువ్వు అర్జెంట్గా బయలుదేరి వనపడాలని రావాలి, అర్జెంట్. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది? ఇందాక విరిగిపడిపోయిన తలుపు తిరిగేలా వచ్చింది. పదండి.
అక్కడే నా బూత్ సినిమా షూటింగ్ జరిగింది. నేను వచ్చి వాళ్ళతో ఫైట్ చేశాను, అద్దాలని పగిలిపోయా. మరి శ్రీనాథ్, పోలీస్ డిపార్ట్మెంట్ తో ఆటలాడుకోవాలనుకుంటున్నావా? నీ అన్నయ్య చెప్పేది నిజమే శ్రీకాంత్. క్షణంలో అంతా తారుమారు చేశాయంటే అలెగ్జాండర్ సామాన్యుడు కదరా. సామాన్యుడు కాడని నాకు తెలుసు. మరి ఇంకేమన్నా అరెస్ట్ చేయి. ఆ రోజు రంగన్ని అరెస్ట్ చేసినప్పుడు ఏం చూసి అరెస్ట్ చేసావని అడిగావు, గుర్తుందా? ఇక్కడ ఏం చూసి అరెస్ట్ చేయమంటావో చెప్పు. అడ్వకేట్ గా నేను చెప్తున్నాను. ఇన్స్పెక్టర్ గా నాకు ఇక్కడేమీ అనుమానాస్పదంగా కనిపించడం లేదు అంటున్నాను. అరే ఆ అలెగ్జాండర్ మనుషులతో నేను ఫైట్ చేశాను చూడు. ఆనాడు రంగడితో నేను స్వయంగా ఫైట్ చేశాను. అది కాదురా, శోభ కూడా సాక్ష్యం రా. అక్కడ కమిషనర్ గారే సాక్షి. న్యాయం ఎక్కడైనా ఒక్కటే వకీల్ గారు. సాక్ష్యాధారాలుంటే అలెగ్జాండర్ నేను కర్మ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. చూడు కుర్రప్లేటరు, ఎంత మేనగోళ్ళైనా ఇలా పబ్లిక్ గా పార్కుల్లోనూ హోటల్స్ లోనూ తిప్పేయడం అంత మంచిది కాదు. సరే నా హోటల్ కనుక సరిపోయింది, ఇది గాంధీ గారి ఆశ్రమంలో ఆడిది. మరో చోట అయితే పాపను ఎత్తుపోగలరు, జాగ్రత్త. పెళ్లి కాకుండానే మీరు తిరిగే తిరుగుళ్ళు ఎవరు పసి కట్టకుండా రంగులు పూసుకున్నారా, లేకేమన్నా సినిమాల్లో యాషాలు కడుతున్నారా? నువ్వెంత నటుడువో నాకు బాగా తెలుసు. ఇంకా నా దగ్గర నటించకపోయా. ఎవరినన్నాడు? మిమ్మల్ని. ఏమన్నాడు? అబ్బే అన్నాడు, నాకు తెలుసు. వాళ్ళు ఏం మేనేజ్ చేశారే? ఏం జరిగినా ఇలాగే మేనేజ్ చేస్తారన్నమాట. అర్థమైంది. ఏమిట్రా అర్థమైంది అంటున్నాడు? నీ బుర్రకే అర్థం కాంది, మీ తోకలో మాకే అర్థం అవుతుందండి. బుర్ర తక్కువ దొరికారు.